ఇప్పుడు సోల్జర్స్ ఎలా ఉంటారంటే, అయ్యా నేను మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళి వచ్చేస్తానంటే వెళ్ళినవరు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, యుద్ధంలో జరుగుద్ది కదా, మీ నలుగురు యుద్ధం చేయండి, నేను ఫంక్షన్ చూసుకుని వచ్చేస్తానంటే వెళ్ళినవరు. అలాంటి వాళ్ళు అసలు సైన్యంలోకి రాకూడదు. సైనికుడువా, సైనికుడు లక్షణాలు కలిగి ఉండు. సైనికుడు అంటే ఏంటి? త్యాగపూరితమైన మనస్సు కలిగిన వాడు. ఫంక్షన్ చేసుకుని వచ్చి యుద్ధం చేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోదు. అర్థమైందా? ముందు యుద్ధం, ఖాళీగా ఉంటే ఫంక్షన్, అంతే కదా. మరి ముందు యుద్ధమే. ఎవరు డెడికేషన్ గా ఉన్న వాళ్ళు ఎవరు సెలవు అడగరు. ఎందుకంటే ఒక మనిషిని రక్షించడమే తన లక్ష్యం. అర్థమైందా? మరి ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి, సంఘంలో సభ్యత్వం ఉంది, క్రీస్తు సైనికుణ్ణి, క్రీస్తు వారసుణ్ణి, క్రీస్తు యేసు సంఘంలో నాటబడిన వాడను, నాటబడిన దానను అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మనం కూడా నీ లక్ష్యాలేంటి, నీ లక్షణాలేంటి, నీ ఉద్దేశాలేంటి, నువ్వు దేని కొరకు నిర్ణయింపబడ్డావు, ఏం చేస్తున్నావు అనేది ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు బాగానే సాగిపోద్ది. గుమ్మం దగ్గరికి వెళ్ళాక తీర్పు గుమ్మం దగ్గరికి వెనక్కి నెట్టివేయబడతాం. తీర్పు గుమ్మం దగ్గర తోసివేయబడతాం. నమ్మకం లేదనుకోండి, నమ్మకత్వం లేదనుకోండి, తీర్పు గుమ్మం దగ్గర లోపలికి రానివ్వడాయన. తీర్పు గుమ్మం దగ్గర నుంచి వెళ్ళాలిగా. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని రాయబడింది కదా వాక్యంలో. కాబట్టి తీర్పు గుమ్మం దగ్గర పాస్ అయ్యే విధంగా మన బతుకు ఇక్కడ ఉండాలి. తీర్పు గుమ్మం దగ్గర త్రోసివేయబడే విధంగా ఉండకూడదు, ఫెయిల్ అయ్యే విధంగా ఉండకూడదు.